వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ ట్రస్టును అక్రమాలకు అడ్డాగా మార్చేశారు. అందులో పనిచేసే సిబ్బందే భారీ స్థాయిలో ప్రభుత్వ ఖజానాను లూటీ చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లింపుల సమయంలో దాదాపు 100 కోట్లను కొల్లగొట్టారు. కూటమి ప్రభుత్వ తనిఖీల్లో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైకాపాతో అంటకాగిన వారే దోపిడీకి సూత్రధారులుగా తెలుస్తోంది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆరోగ్యశ్రీ ట్రస్టు నిర్వీర్యమైంది. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే జేఈఓ ఆపరేషన్స్ హెడ్ గా వైకాపా నేత సమీప బంధువు నియమితులయ్యారు. ఇటీవలే ఆయన్ను సాగనంపారు. ఆయన హయాంలోనే అనుబంధ ఆసుపత్రులకు చికిత్స అనుమతుల్లో భారీ ఎత్తున గోల్మాల్ జరిగింది. గుంటూరు, విశాఖ, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో ఒకే రకమైన ట్రీట్మెంట్ క్లెయిమ్స్ అసాధారణ స్థాయిలో జరిగాయి. కానీ ఏ దశలోనూ ట్రస్ట్ ప్రధాన కార్యాలయంలో దీనిపై పరిశీలన జరగలేదు. రోగులకు చికిత్స అందించే ముందు ఆసుపత్రుల వారు ట్రస్టు నుంచి ముందస్తు అనుమతులు పొందుతారు. వీటికి అనుగుణంగా చికిత్స అందించి కేసు షీట్లు, వ్యాధి నిర్ధారణ పరీక్షల ఫలితాల ఆధారాలతో కలిపి బిల్లులు పెడతారు. ప్యానెల్ డాక్టర్లు వీటిని పరిశీలించి చెల్లింపు మొత్తాన్ని మంజూరు చేస్తారు. ఈ సిఫార్సులకు అనుగుణంగా ట్రస్ట్ అధికారులు ఆసుపత్రులకు చెల్లింపులు చేస్తారు. అయితే అక్రమాలకు పాల్పడిన ఆసుపత్రులకు చెల్లింపుల విషయంలో ఏ దశలోనూ సమస్య ఎదురుకాలేదు. క్యాన్సర్ ట్రీట్మెంట్ లో భారీ ఎత్తున గోల్మాల్ జరిగింది. జబ్బు రాకున్నా వచ్చినట్లు ట్రస్టు నుంచి బిల్లులు పొందిన ఆసుపత్రులు చాలానే ఉన్నాయి. డెంటల్ ట్రీట్మెంట్ బిల్లుల చెల్లింపుల్లోనూ భారీ ఎత్తున గోల్మాల్ జరిగింది. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఓ ఆసుపత్రి యాజమాన్యం ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 2019-24 మధ్య 300 కోట్ల వరకు డెంటల్ ట్రీట్మెంట్ కింద ఆసుపత్రులకు చెల్లింపులు జరిగాయి. ప్యానెల్ డాక్టర్ తక్కువ మొత్తం చెల్లింపు కోసం సిఫార్సు చేస్తే ట్రస్ట్ డాక్టర్ తన విశేషాధికారాలు ఉపయోగించి అధికంగా చెల్లించారు. ఈ వ్యవహారంలో సుమారు 20 కోట్ల వరకు అదనంగా చెల్లింపులు జరిగినట్లు కొన్ని కేసుల పరిశీలనలో తేలింది. ఈ గోల్మాల్ కు సంబంధించి ట్రస్ట్ కార్యాలయంలో పనిచేసే 4గురిపై క్రమశిక్షణ చర్యలు మొదలయ్యాయి. ఆడిటింగ్ విభాగంలో పనిచేసే ఒకరు దళారీగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో అనుబంధ ఆసుపత్రి అక్రమాలపై ఇప్పటికే సిఐడి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి కొందరు మాజీ ఉద్యోగులు అనుబంధ ఆసుపత్రులతో బేరసారాలకు దిగినట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల తనిఖీల ద్వారా అక్రమాలకు పాల్పడ్డ ఆసుపత్రులపైన క్రిమినల్ కేసులు పెట్టబోతున్నారు.